హలో నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఎస్ఎస్ రాజమౌళి గారు పెట్టిన టార్చర్ కి శ్రీనివాస్ అనే వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అనే వార్తలు బయట వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, ఎస్ఎస్ రాజమౌళి గారు ఈయన గురించి మనం సక్సెస్ స్టోరీస్ వింటమే గానీ ఏ రోజు కాంట్రవర్సీలో అయితే ఆయన లేరు. కానీ ఈ రోజు ఆయన ఫ్రేమ్ లోకి వచ్చినట్టుంది. అతని వల్ల, ఎస్ఎస్ రాజమౌళి గారి వల్ల ఒక వ్యక్తి అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అసలు ఎవరు ఆ శ్రీనివాస్? ఎందుకు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు? బేసిక్‌గా అటెంప్ట్ చేసుకున్నట్టు ఎక్కడా చూడలేదు. అటెంప్ట్ చేసుకుంటానని వీడియో రిలీజ్ చేశాడు, లేఖ రిలీజ్ చేశాడు. ఆ లేఖ ఆధారంగా వార్తా కథనాలు అన్ని ఛానల్స్‌లో ప్రచురితం అవుతా ఉన్నాయి. నిజానికి అందరి జీవితాల్లో చీకటి కోణాలుంటాయి రమ్య. రైట్. కానీ సెలబ్రిటీ జీవితాల్లో చీకటి కోణాలు అనేసరికి చెవులు పెద్దగా చేసి వినాలనిపిస్తుంది. సెలబ్రిటీ జీవితాల్లో చీకటి కోణాలు అనేసరికి. ఇప్పుడు రాజమౌళి గారికి ఎలాంటి కాంట్రవర్సీలు గతంలో లేవంటే ఉన్నాయి. ఎందుకు లేవు? మగధీర సినిమాలో మగధీర సినిమా వచ్చిన సమయంలో ఆ స్టోరీ నాదని ఎవడో బయటకొచ్చి గొడవ చేశాడు. తర్వాత ఏదో సమ్ రాజు కుదిరినట్టు నాకు గుర్తు. సబ్జెక్ట్ టు కరప్షన్. ఓకే. కానీ గతంలో కొన్ని కాంట్రవర్సీలో రాజమౌళి ఉన్నాడు. కాకపోతే ఇది కుటుంబానికి సంబంధించిన కాంట్రవర్సీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కాంట్రవర్సీ, వేధింపులకు సంబంధించిన కాంట్రవర్సీ. ఒక వ్యక్తి నేను చనిపోతున్నాను రాజమౌళి వల్ల అని చెప్పడం అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి రాజమౌళి ఫ్రెండ్ అంట. ఓకే. 1990 నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉందంట. అంటే శాంతి నివాసం అనే సీరియల్ రాజమౌళికి చాలా బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్. ఫస్ట్ సీరియల్ డైరెక్టర్ రాజమౌళి. సీరియల్ డైరెక్టర్ నుంచి ఇలా ఇంటర్నేషనల్ రేంజ్కి ఎదిగాడు రాజమౌళి. తెలుగు సినిమాని తీసుకెళ్ళాడు, తను ఎదిగాడు. బాహుబలి ఎంత పెద్ద హిట్ ప్రపంచవ్యాప్తంగా. అది పాన్ ఇండియా స్థాయికి తెలుగు మూవీ పోయింది అంటే దానికి కారణం రాజమౌళి. ఒప్పుకొని తీరాలి. అతని టెక్నికల్ వాల్యూస్ అవును. అయితే ఇక్కడ రాజమౌళి జీవితంలో ఉన్నటువంటి ఒక కోణాన్ని అతను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఈ శ్రీనివాసరావు రాజమౌళి దోస్త్ మేరా దోస్త్ అనే స్నేహితుడు అంట. ఓకే. ఒకే కంచం ఒకే మంచం. ఆ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ అంట. ఇప్పుడు ఎవరైతే రాజమౌళి పెళ్లి చేసుకున్నాడో, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక మహిళ కాబట్టి, ఆ మహిళని మొట్టమొదటి ఇష్టపడింది శ్రీనివాసరావు అంట. ఓకే. ఆ శ్రీనివాసరావు ఇష్టపడ్డ మహిళనే రాజమౌళి ఇష్టపడ్డారంట. నిజానికి మనకున్న సమాచారం ఆ మహిళకి ఆల్రెడీ పెళ్ళయింది, సరే డైవర్స్ అయిందో మొత్తానికి ఏదైందో, తనకి బాబు కూడా ఉన్నాడు. బాబుతో కలిసి తను బయటకు వచ్చేసింది వాళ్ళ భర్త నుంచి. మరి భర్త ఉండి డైవర్స్ తీసుకుందా లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగిందో మనకు తెలియదు. కానీ ఆ పర్సన్ని ఫస్ట్ శ్రీనివాసరావు ఇష్టపడ్డాడంటే, తర్వాత రాజమౌళి ఇష్టపడ్డాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరు పెళ్లి చేసుకుందాం అన్న కాడ శ్రీనివాసరావు ప్రపోజ్ చేశాడంటే ఇద్దరం కలిసి చేసుకుందాం అన్నాడంట. అది ఎలా గుర్తుంది? సమాజం ఒప్పుకోదు కదా. మరి ఏం చేద్దాం అన్నప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేయి, నేను చేసుకుంటా అన్న కాడ. అసలు వీరిద్దరు ఇష్టం ఏంటి? ఆ అమ్మాయి ఇష్టం కదా. వీరిద్దరూ సాక్రిఫైస్ చేసుకోవడానికి మూడో వ్యక్తి ఉంది కదా ఇక్కడ. మూడో వ్యక్తిని కదా పెళ్లి చేసుకునేది. ఆ వ్యక్తి ఇష్టాలనేవి ఉంటాయి కదా. సరే ఏమైందో తెలియదు. ఇతను చెప్పే వర్షన్ అయితే నేను సాక్రిఫైస్ చేసుకోవడం వల్ల రాజమౌళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి. ఓకే. వీరిద్దరూ అమ్మాయిని ఇష్టపడ్డారు. ఒక అమ్మాయి ఎవరిని ఇష్టపడదని ఇంపార్టెంట్. ఆ విషయాన్ని శ్రీనివాసరావు చెప్పలే. సరే మొత్తానికి రాజమౌళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇప్పటికి 50 సంవత్సరాలు వాళ్ళ వయసుగా వస్తున్నారు. దాదాపు 20-30 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పెళ్ళి. మేబీ ఒక సబ్జెక్టు కరప్షన్ మనకు కరెక్ట్గా తెలియదు. కానీ అంటే ఇన్నాళ్ళు వాళ్ళ జీవితం బాగానే ఉంది. వాళ్ళ జీవితాన్ని చూస్తున్న ఈయన జీవితం కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడే ఎందుకు వచ్చి వీడియో రిలీజ్ చేశాడు అంటే, ఇతను చెప్పే రీజన్ ఏంటి అంటే, నేను మా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా తీద్దాం అనుకున్నాను, దాన్ని రాజమౌళి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి నేను ఎవరికో చెప్పుకుంటున్నాను ఈ స్టోరీ అని చెప్పేసి నన్ను టార్చర్ చేయడం మొదలెట్టాడు. అందుకనే ఆ టార్చర్ భరించలేక చనిపోతున్నాను. మా కామన్ ఫ్రెండ్స్ని కూడా నాకు దూరం చేశాడు. మే ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పే కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని టాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ల పేరు కూడా లెటర్ రాశాడు. వాళ్ళందరూ ఒక పెద్ద స్థాయిలో ఉన్నట్టుంటారు. వాళ్ళందరి పేర్లు ఇగో వీళ్ళు కూడా సాక్ష్యం, మేము ఇద్దరం కామన్ ఫ్రెండ్స్ అంటానికి. కానీ కీరవాణి పేరు కూడా రాశాడు. సరే మొత్తానికి అతను కామన్ ఫ్రెండా కాదా అంటానికి కూడా ఇంకో ఉదాహరణ చెప్పాడు. రాజమౌళి డైరెక్టర్గా తీసినటువంటి యమదొంగ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీనివాసరావు 1, 2, 3, 4 అనే పేరు కూడా వేశాడంట. వేశాడో లేదో చెక్ చేసుకుంటే నిజంగానే వేశాడు. మరి సార్ వాళ్ళిద్దరికి ఏదో ఫ్రెండ్షిప్ రిలేషన్ ఏదో మొత్తానికి ఉంది. అంతవరకు కొంత మనకు కనపడుతుంది. కానీ ఈ స్టోరీ అంతా వన్ సైడ్గా ఇదే నిజం అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఇతని వయసు 54 సంవత్సరాలు అబ్బా. అతని రాజమౌళి వయసు 55, 56 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ వయసులో పాత గొడవలన్నీ తవ్వుకొని ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకొని ఎందుకు ఇది అవసరమా? జీవితాలు బాగానే ఉన్నాయిగా, జీవితాలు ముందుకెళ్తూనే ఉన్నాయిగా. జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఏదో జరుగుతూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉండాలి.
రాజ్ తరుణ్ గారిని, నెక్స్ట్ జానీ మాస్టర్ గాని, చాగంటి కోటేశ్వరరావు గారు గాని, అంటే పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏదో ఒక కాంట్రోవర్సీ అయితే వస్తుంది. ఇంతవరకు అంటే చాగంటి కోటేశ్వరరావు గాని, జానీ మాస్టర్ వీళ్ళల్లో అయితే ఫీమేల్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు రాజమౌళి గారి విషయంలో ఒక మెయిల్ బయటకొచ్చి చెప్తున్నారు. అంటే వీళ్ళని ఆధారంగా తీసుకొని ఇంకా ముందు ముందు చాలా రావచ్చేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే రమ్య, వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసి ఉంటారు. రాజమౌళి ఇక్కడి వరకు వెళ్ళాడు, పీక్స్‌కి పోయాడు. ఇతను ఎదగలేకపోయాడు, ఇంకా డౌన్ యెస్. ఫాల్ అయ్యాడు. హ్మ్. కడుపు మంట ఉంటది సహజంగా. అంటే ఇది నిజమా కాదో మనకు తెలీదు గానీ, కడుపు మంట ఉంటది. హ్మ్. అతను ఎదిగిన తర్వాత ఇతను పట్టించుకొని ఉండడు మేబీ. సహజంగా ఎదిగిన తర్వాత కొద్దిగా కళ్ళు నెత్తికెక్కడం కామన్ పాయింట్. కళ్ళు నెత్తికేమో ఇతను పట్టించుకొని ఉండడు. ఇతను ఏదైనా అతను బ్లేమ్ చేయాలి. ఇతను నా నా వల్ల ఎదిగాడు. ఒకటైనా నేను చేసిన సాక్రిఫైస్ గుర్తులేదు, ఏం లేదు. ఇతను ఎట్టైనా బ్లేమ్ చేయాలని చెప్పేసి ఒక గేమ్ ఆడుంటాడు. హ్మ్. అటెంప్ట్ చేసుకున్నా అని చెప్పడం తప్ప అటెంప్ట్ చేసుకున్నట్టు మనకెక్కడ వార్తలు రాలే. నేనైతే వినలే మరి. కానీ నేను అనుకోవటం బ్లేమ్ గేమ్ నడుస్తుంది మేబీ. ఎందుకంటే ఓకే. రాజమౌళిని బ్లేమ్ చేయాలి. రాజమౌళి పీక్స్‌లో ఉన్నాడు, ఇమేజ్‌లో ఉన్నాడు. అతని కెరీర్‌ని పాడు చేయాలి. ఎందుకంటే నేను ఎదగలేకపోయాను కాబట్టి అతను ఎదగకుండా చేయాలి. అతను ఎదిగిన క్రమంలో ఇతను కూడా ఎదిగిచ్చాడనుకో, ఈ గొడవ ఉండకపోయేదేమో. ఇతను ఎదగనీయలేదు. ఇతను ఎదగలేకపోయాడు. ఇక అతను ఉపయోగపడలేదు ఇతనికి. కడుపు మంట, కోపం ఏదో ఉంటాయి గదా! వాటి ఆధారంగా వీడియో చేశాడేమో నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు 'చాగంటి కోటేశ్వరరావు' అయితే 65 ఇయర్స్, 70 ఇయర్స్ అప్పుడే యాహ్! వాళ్ళ అది వైఫ్ అది ఉన్న మరీ దారుణం. అది ఒక మరీ అహా! దారుణం. ఇప్పుడు 55 ఇయర్స్ అయ్యాయి సార్ రాజమౌళికి. ఇప్పుడొచ్చి ఆయన చెప్తే తప్పేముంది? అవును. అవును. హ్మ్. అంటే చాగంటి కోటేశ్వరరావుది ఎవరో చెప్పించారని నా భావన. ఎందుకంటే నువ్వన్నట్టు ఆయన ఏజ్ గూడా 65 ఇయర్స్. ఆ వీడియో చేసిన ఆమె వయస్సు కూడా హ్మ్. 55, 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడ. ఆమెకి వీడియో చేయాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఆమె ఎందుకు వీడియో చేసిందని ఆమెకే అర్థం కాలేదు. హ్మ్. ఆహ్, నిజానికి చాగంటి కోటేశ్వరరావు గారు పెళ్లి చేసుకున్న భార్య ఈవెన్ దో మొదటి భార్యకి పుట్టిన పిల్లలు అందరూ చాగంటి కోటేశ్వరరావుతో బానే కలిసున్నారు. వాళ్ళెవరు చేయని ఆరోపణ విడిపోయి 30 సంవత్సరాల తర్వాత అయ్యారు ఆరోపణ చేయటం ఏంటి? హ్మ్. ఇక్కడ ఈ స్టోరీలో గూడా హ్మ్. ఈ ఈ ఇష్యూ జరిగి దాదాపు 20, 30 సంవత్సరాలు అయ్యుంటది. యెస్. హ్మ్. అందాజుగా చెప్తున్నా. కరెక్ట్‌గా మనకు తెలీదు గానీ. హ్మ్. అప్పుడు జరిగినటువంటి 90స్ కంటే ముందంటే ఇప్పుడు 2025 కదా! దాదాపు 35 ఇయర్స్ కనపడుతుంది ఇక్కడే. యెస్. 35 ఇయర్స్ తర్వాత ఆ ఇష్యూని తిరగదోడి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? హ్మ్. ఆ పాత ఇష్యూలో ఉన్నటువంటి గొడవని గెలకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వ్యక్తుల పరువు తీయాల్సిన అవసరం ఏముంది? 35 సంవత్సరాల క్రితం ఉన్న రాజమౌళి వేరు, ఇప్పుడు రాజమౌళి వేరు. యెస్. ఇప్పుడు ఒక స్థాయికి పోయున్నాడు. ఇప్పుడు అవసరం లేదు కదా ఇవన్నీ. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బయటకొస్తున్నారేమో సార్. ఈ లెక్క మనం నెలకొక వీడియో చేయాల్సొస్తది వీటి మీద. బ్లాక్‌మెయిలింగ్ టాక్టిక్స్ బాగా హ్మ్. నడుస్తూ ఉంటాయి. హ్మ్. ఇప్పుడేం లేదు. ఇతన్ని మళ్ళా పిలిసి రాజమౌళి మాట్లాడి ఓ 2 కోట్లు ఇచ్చి జజ్జర కొట్టాలేమో. యెస్. అదేమన్నా కోరుకుంటున్నాడేమో అతను. హ్మ్. ఏం లేదు. తాగుడుకి బానిసైతారు. డబ్బులు గావాలి. కెరియర్‌లో ఎదుగుదల లేదు. అప్పులు చేసుంటారు. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉంటారు. ఒక టైంలో కెరియర్ బానే ఉండుంటది. ఆ బాగున్న టైంలో ఒక సెలబ్రిటీ లైఫ్‌ని అలవాటు చేసుకుంటారు. అలానే బతకాలని కోరుకుంటారు. బతకలేరు. అప్పులైతియి. ఆ అప్పులు తీర్చాలి. ఆ అప్పుల కోసం చాలామంది సినిమా సెలబ్రిటీలు చూడు ఒక టైంలో చాలా పీక్స్ చూస్తారు. కానీ యెస్. ఒక టైం తర్వాత డౌన్ ఫాల్ అవుతారు. డౌన్ ఫాల్ అయిన తర్వాత కూడా జీవితంలో మార్పులు చేసుకోలేరు. ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడితే ఆ లైఫ్ స్టైల్‌లోనే బతకాలనుకుంటారు. ఇంట్లో ఏసీ కావాలి. బయటికి పోతే సీల్డ్ వాటర్ బాటిలే కావాలి. హ్మ్. ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి ఉంటారు. ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిన తర్వాత తప్పులు చేసి తప్పని పరిస్థితిలో ఏదో ఒక రకమైనటువంటి బ్యాడ్ థింగ్స్‌లోకెళ్ళిపోతారు. సార్ అయితే అది. ఫైనల్లీ ఇప్పుడు ఇతను తీసిన వీడియో సూసైడ్ అటెంప్ట్ వీడియో పైన రాజమౌళి గారేమన్నా రెస్పాండ్ అయ్యారా? కాలేదు. కానవసరం లేదేమో అని నా భావన. థాంక్ యూ సార్. థాంక్ యూ.